గణేశాయ నమః, వరలక్ష్మీదేవ్యై నమః. ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా ఇంట్లో పూజారులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఈ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవ్వండి. అయితే నేను పూజ ప్రారంభం చేసే ముందర మీకు పూజా సామాగ్రి అంతా చెబుతాను. అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. అయితే నా కోసం ఈ పూజా ద్రవ్యాలు చూసే ముందర నా కోసం మీరు చేయవలసిన చిన్న సహకారం లేదా చిన్న ఉపకారం ఏంటంటే ఏమీ లేదు. ముందుగా ఒకసారి కింద కామెంట్లోకి వెళ్ళి ఓం వరలక్ష్మీదేవ్యై నమః అని కామెంట్ పెట్టి ఒకసారి ఇక్కడ లైక్ కూడా కొట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పూజల వీడియోలన్నీ ఇంక ఈ ఛానల్లోనే రాబోతున్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత మాత్రమే ఈ పూజా సామాన్లు చూడడానికి ఎదురుకి వెళ్ళండి. నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ లేదా కోరుకుంటూ ఇప్పుడు మనం పూజా సామాగ్రిని తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి లక్ష్మీదేవి ఫోటో ఏదైనా ఉంటే కనుక పెట్టుకుని మీ ఇంట్లో చిన్న లక్ష్మీ అమ్మవారు ఉంటే కనుక ఇలా పెట్టుకోండి. అలాగే ఇలాంటి పళ్ళెంతో విఘ్నేశ్వర పూజకి బియ్యం పెట్టుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి అది కూడా సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత దీపారాధన కుంది అంటే కనీసం 3 ఒత్తులు వేసి 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు, లేదా ఒక కుంది కన్నా ఎక్కువ కుందులు ఎన్ని దీపం కుందులైనా పెట్టుకోవచ్చు. మీ ఓపిక. ఆవు నెయ్యి వేసి లేదా మంచి నూనె పోసి ఇలాగా దీపం కుంది సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే ఇంకో చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే ఈ చెంబులో నీళ్ళు మనం ఆచమని ఏం చేస్తాం కదా, అవి దేవుడి మీద చల్లడానికి నైవేద్యం పెట్టడానికి పనిచేయమన్నమాట. అందుకని ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకుంటే ఈ నీళ్ళతోటే మనం దేవుడికి అభిషేకం చేయడం కానీ నైవేద్యం పెట్టడం కానీ చేస్తాం. అలాగే రూపు చాలా ముఖ్యం. బంగారు రూపు ఉంటే బంగారం రూపు, మీ ఓపిక మీకు ఎలాంటిది ఉంటే కనుక అమ్మవారి రూపు ఇలాంటిది సిద్ధం చేసుకోండి. అంతేకాదు భగవంతుడి దేవాలు మీకు ఏదైనా నగలు కొనుక్కున్నా అవి కూడా పెట్టుకోవచ్చు చక్కగా. అలాగే ముఖ్యంగా తోరం పెట్టుకోవాలి. అంటే 9 గ్రంథులు కలిగినటువంటి అంటే 9 పువ్వులతోటి 9 ముడులతోటి తోరం తయారు చేసి ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. పసుపు అక్షతలు ఆవు నేతితో కలిపిలా సిద్ధం చేసుకోండి. గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే బెల్లం ముక్కలు 2 పెట్టుకోండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఇలాగా 1 గ్లాసులో పసుపు సిద్ధం చేసుకోండి. అలాగే తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, ఒక చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. ఇంకో 2-3 తమలపాకులు విడిగా పెట్టుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా విఘ్నేశ్వర పూజలను ఈ రకంగా మనం పత్తితోటి వస్త్రాలు వేస్తాం అన్నమాట దేవుడికి. అంచేత ఇలాంటి వస్త్రాలు పెట్టుకోండి. ఇలాగ పసుపుతోటి ఇలా వస్త్రాలు తయారు చేయడం వస్తే పెట్టుకోండి. లేదనుకోండి మీకు తయారు చేయడం రాలేదనుకోండి అక్షతలు వేసేసేయచ్చు. ఇలాగ యజ్ఞోపేతాన్ని కూడా పత్తితోటి ఇలా తయారు చేయడం వస్తే తయారు చేసుకోండి, ఒక 2 యజ్ఞోపేతాలు. అలాగే ఇలాగ హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, ఒక 4 అగరవత్తులు పెట్టుకోండి. అలాగే ఒక కైవొత్తి పెట్టుకోండి. కైవత్తి అంటే ఏం లేదు, ఒక అగరబొత్తికి ఇలాగ పత్తి చుట్టి దాన్ని ఇలాగా నూనెలో తడిపి శుభ్రంగాను ఇలాగా పిండేసుకోండి పైన. అంతే, దీన్నే కైవత్తు అంటారు. ఎందుకంటే ఇది మనం అగ్గిపెట్టెతోటి దీపారాధన చేయకూడదు. అందుకని ముందుగా ఈ కైవత్తిని వెలిగించుకొని దీంతో దీపారాధన చేస్తామన్నమాట. అందుకని ఈ కైవత్తిని కూడా ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త అగ్గిపెట్టి పెట్టుకోండి. అలాగే గంట వాయించడానికి పెట్టుకోండి. చాలామందికి ఆనవాయితీ ఉంది, ఆనవాయితీ లేదు, రకరకాలుగా మాట్లాడతారు. మీ ఇష్టం, మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. లేకపోయినా ఆనవాయితీ లేకపోయినా కూడా కలశ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కలశ అమ్మవారి స్వరూపం. ఇలాగ ఏదైనా మంచి చెంబు ఉంటే చెంబు, మీకు వెండిది ఉంటే వెండి, బంగారం ఉంటే బంగారం, రాగి, ఎత్తడి, స్టీలు మీ ఇష్టం. ఇలాంటి కలశ మీద ఈ మామిడి కొమ్మ వేసి కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క ఇలా చిలకలా చుట్టూ తయారు చేసి పెట్టుకుని కాస్తంత ఇలాగా గాజులుంటే గాజులు వేసి ఇలా ఓ పుష్పం ఉంటే పుష్పం ఇలా కలశ మీద పెట్టి ఇలా కలశ రెడీ చేసుకోండి. అలాగే వస్త్రాలు అంటే మీరు ఏదైనా కొత్త చీర, జాకెట్ ముక్క, గాజులు అవి కొనుక్కుంటే అవి కూడా ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే నేను ఇందాక చెప్పిన నగలు ఉంటే నగలు కూడా దగ్గర పెట్టుకోండి. విడి పువ్వులు పూజకి ముఖ్యంగా మీ పెరట్లో దొరికి విడి పువ్వులు సరిపోతాయి, పెట్టుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి నైవేద్యం పెట్టడానికి, అలాగే కొబ్బరి నీళ్లు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె పెట్టుకోండి. నైవేద్యానికి మీ ఓపిక. పిండి వంటలు ఏమైనా చేస్తే పులిహార కానీ, పరవాణం కానీ, దద్దోజనం కానీ, చక్కెర పొంగలి ఏదైతే ఇది మీ ఇష్టం, స్వీట్లు అమ్మవారికి ఎన్నైనా నైవేద్యం పెట్టచ్చు. కాబట్టి చక్కగా నైవేద్యాలన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఆ సాధ్వేమ తల్లి పూజ చేస్తారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూస్తూ ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు చక్కగా చేసుకోండి. ఇప్పుడు బియ్యం పళ్ళె ఉంది కదా, బియ్యం పళ్ళెల్లో ఇలాగ పసుపు వినాయకుడిని తయారు చేశారు కదా, ఆ వినాయకుడిని ఇలా పెట్టుకోండి. పెట్టుకుని ముందుగాను
వినాయకుడికి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి అమ్మా. కుంకుమ బొట్టు పెట్టమ్మా. పైన ఇలా 3 చోట్ల పెట్టు బొట్టు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. అలాగే మీరు కూడా ఎవరైనా కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే చక్కగా బొట్టు పెట్టుకోండి. స్టిక్కర్లు పెట్టుకున్నా సరే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా దీపారాధన చెయ్యండి అమ్మా. ముందుగాను ఈ అగ్గిపెట్టు తీసుకుని ఈ కైవత్తు వెలిగించమ్మా. కైవత్తును వెలిగించుకోండి. ఓం వెలిగించి నేను పట్టుకుంటాను. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వండినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే. దీంతో దీపం వెలిగించండి. త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా దీపం వెలిగించిన తర్వాత చక్కగా దీపం కుందికి గంధము ఒక రాశి అలా కుంకుమ బొట్టు పెట్టండి అమ్మ. గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపానికి ఇక్కడ ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి హరిద్రం పరికల్పయామి. ఒక పుష్పం దీపం కుంది దగ్గర వేసి నమస్కారం చేసుకోమ్మా. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. పుష్పం పరికల్పయామి. 2 అక్షతలు కూడా వేయమ్మా. శ్రీ దీపారాధనాధిష్టాన దేవతాయే నమో నమః. అక్షతాం సమర్పయామి. నమస్కారం చేసుకోండి దీపానికి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఆచమ్య. ఈసారి ఈ చెంబుతోటి ఆచమనం చేయమ్మా. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. నీళ్ళలా కింద వదిలిపెట్టేసి చేయగడిగేసుకో. గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ పృద్యమన అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి చక్కగా ఇలా 3 వేళ్లతోటి కూడా అక్షతలు తీసుకుని గణపతికి పూజ చేస్తూ ఉండండి. ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పూజకి పనిచేయవన్నమాట. చేస్తూ ఉండమ్మా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు ఇలా ఎడమ పక్కకు వేసుకోండి. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలాగా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. చక్కగా వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే. ఈసారి మీరు ఏ రోజైతే ఏ తిథి రోజైతే వ్రతం చేసుకుంటున్నారో వారం తిథి ఉంటుంది కదా, అది మామూలుగా ఏకాదశ పాడ్యమ లేకపోతే నవమ మీకు పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటుంది. ఎందుకంటే 4 వారాలు వస్తాయి. 4 వారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, లేదా 2వ వారం చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ తిథి ఒకటి మాత్రం చెప్పుకోండి. వాసరే. అలాగే దీనిని భృగువాసరే అంటారు శుక్రవారాన్ని. కాబట్టి మీరు భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ ఏంటంటే మీ యొక్క గోత్రము, మీ భర్త పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పుకోండి. మీకు ఏదైనా వ్యాపారాలు ఉన్నాయనుకోండి, ఆ వ్యాపారాల పేర్లు కూడా చెప్పుకోండి, సంస్థల పేరు. నామధేయస్య గోత్రస్య
నామధేయస్య ధర్మపత్నే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్నే సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ వ్రత సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. సారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ ఆచమనం చేసిన చెంబు ఉంది కదా, ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఇంగిలైపోయింది కదా, ఇంకా దీంతో మనకి పని లేదనమాట. ఇప్పుడు ఇంకొక చెంబు ఉంది కదా, ఇదే మనకి కలశారాధనకు అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఉద్దరని ఇందులో వేసుకుని ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా అర్ఘ్వేదోదయజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితా కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఈ కలశలో ఓ పుష్పం తీసుకుని పుష్పాన్ని చక్కగా ముందర గంధంలో ముంచండి, తర్వాత ఇలా అక్షతల్లో ముంచండి. ఈ పుష్పాన్ని కలశలో వేసేయండి. కలశే గంధపుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య ఇలా చెయ్యలా మూత వేయండి. ఇలా పెట్టమ్మా. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనో వర్మ విగాహతే అభిద్రోణా కణిక్రదతు. ఓం ఆపో వా యుజకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప. ఓం. ఈసారి అందులోనే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం వరలక్ష్మీ వ్రతార్థం దురితక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్ళు ఈసారి పుష్పంతో ఇలా దేవుడి మీద చల్లమ్మా, దేవుడి మీద చల్లండి, అలాగే అమ్మవారి మీద చల్లండి. దేవము ఆత్మానంచ అంటే మీ మీద చల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఇలా పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఈ మంత్రాలలో ఉండే అర్థం ఏమిటయ్యా అనట్లేదు కనుక ఆ యొక్క కలశలోకి ఏవైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగా జలాలు ఉంటాయో అవన్నీ కూడా కలశలోకి రమ్మని మనం మంత్రాలతో ఆహ్వానం చేసాం. ఇప్పుడు ఆ యొక్క కలశలో ఉన్న నీళ్ళన్నీ పవిత్ర గంగా జలాలతో సమానం కాబట్టి ఆ నీళ్లు దేవుడి మీద మన మీద పూజాద్రవ్యాల మీద చల్లడం వల్ల ఇవన్నీ శుద్ధయ్యాయి, మనం కూడా శుద్ధయ్యాము, పూజ ప్రారంభం చేసుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు మనం ముందుగా విఘ్నేశ్వరి పూజ చేసుకుంటాం, తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. ఇప్పుడు ఒక పుష్పం పట్టుకుని నమస్కారం చేయండి. ఇలాంటి తొడుములు కానీ ముచ్చుకలు కానీ ఉంటే తీసేయాలి పుష్పానికి. ఏమా పట్టుకు నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మా సుచిక్షు పునః ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి పుష్పంలాగా వినాయకుడి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతయ నమః ధ్యాయామి వేసేయండి. అలాగా ఈసారి 2 అక్షతలు కూడా వేయండి గణపతి మీద. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి
నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఒక ఉద్ధరణతోటి నీళ్లు తీసుకుని గణపతికి ఇలా చూపించి ఇలా పళ్ళెలో వదిలిపెట్టండి. అలా 3 సార్లు చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో ఆద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి ఆ పుష్పంతో నీళ్లు గణపతి మీద చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే. ఆ నీళ్ళు అలా గణపతి మీద చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే. యోపశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం. ఈసారి ఇందాక వస్త్రాలు చేసుకోమన్నాను కదా పత్తితోటి, అవి చేస్తే కనుక అవి పట్టుకు నమస్కారం చేయండి. లేదు మీరు చేయలేదనుకోండి, అక్షతలు పట్టు నమస్కారం చేయండి, పర్వాలేదు. అమ్మ పట్టుకోమ్మా. ఓం అభివస్త్రా సవసనాన్యరుషాభిదేన శుద్ధిగా పూయమా ఆనః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వా రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. సారి ఇలా యజ్ఞోపేతం తయారు చేస్తే కనుక యజ్ఞోపవేతం పట్టుకు నమస్కారం చేయండి. యజ్ఞోపవేతం మీరు చేయలేదనుకోండి, అక్షతలు పట్టు నమస్కారం చేయొచ్చు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని గణపతి దగ్గర వేసేయండి. ఓం గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తున్నాడు గణపతి దగ్గర. పూజ చేస్తుండమ్మా. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామవి పూజాం సమర్పయామి. ధూపం. ఈసారి 2 అగరవత్తులు వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపజేసే ప్రయత్నం చేసి, ఈ రకంగా హోమాలు కూడా నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఇప్పుడు ఆ అగరబత్తుల పక్కనే ఆ గణపతికి చూపించండి. ఓం మనస్పత్యుర్భవైర్దివ్యైర్ శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. పక్కన కూర్చేసుకోండి. దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మరే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి పసుపు వినాయకుడి దగ్గర కాస్త తమలపాకు వేసుకోండి. కుడి పక్కన వేసుకుని ఒక 2 అరటిపళ్ళు పెట్టండి. అలాగే ఒక బెల్లం ముక్క కూడా పెట్టండి. ఈసారి ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి. పుష్పంతో నీళ్ళు చల్లండి. ఓం భూర్భువః స్సువః
సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్త్రణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలీపలే నైవేద్యం సమర్పయామి. ఈసారి ఒక పుష్పం తీసుకుని పుష్పంతో ఇలా 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడం పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేమ్మ పుష్పం ఇలా ఎడం పక్కన పెట్టండి. ఓం పూగి ఫలైశ్చ కర్పూరైర్ శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి గణపతికి. గంట కూడా కొట్టండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఇక్కడ పెట్టేయమ్మా. ఒక నేలచుక జల్లి కళ్ళకద్దుకోండి. హరా నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్రషిధారయ. కళ్ళగద్దుకోండి. తేజో నీరాజనం చక్షుస్రషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతులు పట్టుకు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేగ దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శోర్పకర్ణో హేరంభస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అలాగే ఓ పుష్పం తల్ల పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవా. గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు వినాయకుడిని ఆకుతో సహా తమలపాకుతో సహా తీసి ఇలాగా లక్ష్మీదేవత పక్కన పెట్టేసుకోండి. పూజ అంతా అయిపోయాక ఆ గణపతిని తులసికోటలో కానీ మొక్కల్లో కానీ కలిపేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ బియ్యం పళ్ళె ఉంది చూసారా, ఇది మీరు తీసుకోకూడదు. మీ ఇంటి బ్రాహ్మలు కానీ లేదా మీ ఇంటి దగ్గర ఏదైనా గుడి ఉంటే గుళ్ళో పూజారి గారికి కానీ ఇచ్చేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యాన్ని పరవాణంలా కానీ పులిహారలా కానీ తయారు చేసి భక్తులకి పంచిపెట్టేయండి. గుళ్ళో భక్తులకి పక్కన పెట్టేసుకోండి బళ్ళెం. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటాం అనమాట. మళ్ళా 2 అక్షతలు ఇలా ఎడం పక్కకి వేసుకోండి. ఇప్పుడు ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓ మంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగానే మళ్ళా తిథి చెప్పుకోండి. తిథియాం వాసరః వాసరస్తు భృగువాసరే. మళ్ళా భృగువాసరే అని చెప్పుకోండి. శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభచితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళా ఇందాకట్లాగే మీ గోత్రము, మీ పేరు, మీ భర్త పేరు, మీ పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ చెప్పుకోండి. అలాగే మీకు ఏదైనా వ్యాపార సంస్థలు ఉంటే వాటి పేరు కూడా చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య
ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య నమస్కారం చేసుకుని చెప్పండి నేను చెప్పినట్టుగా. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధి ద్వారా మమ గృహే అష్టైశ్వర్య సంప్రాప్తి సిద్ధ్యర్థం వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం కోటి లాభ ప్రాప్త్యర్థం గృహే సమస్త ధన కనక వస్తువాహన యోగ్యత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి యథాశక్తి వరలక్ష్మి వ్రతం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే తదంగా ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగా ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి ఈ రూపు ఉంది కదా, రూపు తీసుకోండి, పక్కన పెట్టుకోండి. అలాగా ముందు ఏం చేస్తారంటే ఈ కలశ ఉంది కదా, కలశని ఎలా దగ్గరికి పెట్టుకోండి. పెట్టుకుని పైన ఉన్నటువంటివన్నీ తీసేయండి. ఇలా తీసి పక్కన పెట్టేసుకుని ఈసారి కలశకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. రాయమ్మా. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే అర్గ్వేదోధయజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగై చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితా. కలశే ఈసారి ఆ నీళ్ళు అందులో పోయండి. కలశే గంగాజల సగం నీళ్ళు పోయమ్మా, మొత్తం పోసే ఎక్కలేదు, కొంచెం నీళ్ళు పోసుకోండి. అలాగా చాలు. కలసే గంగాజలమా పూర్యా. ఈసారి ఈ మామిడి కొమ్మ ఉంటుంది కదా, మామిడి కొమ్మ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టమ్మ పట్టుకోలాగా మామిడి కొమ్మ అలా పెట్టి పట్టుకోండి. ఓం కాండాత్ ప్రడోహంతి పరుషపరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఈసారి కొబ్బరికాయ పెట్టండి దాని మీద పెట్టమ్మా. యా ఫలనీర్యా అఫలా పుష్పాయా చ పుష్పణీ బృహస్పతి ప్రసూత స్థానం ముంచంత్వగవహ సహా. గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కొబ్బరికాయకి కుంకుమ కూడా బొట్టు పెట్టండి. అలాగే ఇలా చిలకలా చుట్టిన జాకెట్ ముక్కు ఉంది కదా, దీన్ని ఇలా పైన పెట్టండి. ఓం ఇవం వస్త్రాన్ని పే వసావసాధే యువోరచ్చద్రామంతవో హసర్గా ఆహ అవాతిరతమృతాన విశ్వత్తేన మిత్రావరుణాస చేతే. మళ్ళీ దీనికి కూడా గంధం రాసి బొట్టు పెట్టండి జాకెట్ ముక్కకి. ఎస్. ఈసారి గాజులు ఉన్నాయి కదా, గాజులు పైన వేయండి. ఓం ఆభరణం కృత్వా. ఇలాగే పుష్పం ఉంటే కనుక ఇలా పుష్పమాల ఉంటే ఇలా పైన వేయండి. అలాగా పుష్పావతి ప్రసోవతి ఫలనేర ఫలావత అశ్వాయవ శజత్వరేర్విరుత పార ఇష్టవహ. ఇప్పుడు ఆ కలసని ఇలా చేత్తో పట్టుకుని కుడి చేతితోటి ఈ పక్కన పెట్టండి. 2 చేతులు పెట్టుకుని పెట్టచ్చు. పక్కన పెట్టేయమ్మా. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. 2 అక్షతలు వేయండి కలస దగ్గర. కలస మీద శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత కలశమావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి రూపు ఉంది కదా, రూపుని ఎడమ చేతిలో వేసుకోండి. తమలపాకు ఎడమ చేతిలో వేసుకోండి అమ్మా. తమలపాకు ఎడమ చేతిలో వేసుకో. ఈ రూపున తమలపాకుల మీద పెట్టుకో. ఈసారి కుడి చేతితోటి ఈ ఒక తమలపాకు ఆవు పాల్లో కానీ పంచామృతాల్లో కానీ వేసుకుని ఆ రూపు మీద చల్లుతూ ఉండండి. పంచామృతాలతో రూపును అభిషేకం చేస్తూ ఉండాలన్నమాట. అలా కొంచెం కొంచెం చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత సోమవృష్ణీయం భబాజస్య సంగతే దతిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజన సురభినాముఖాకరతు ప్రణ్ ఆయోగం శృతారుషదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్య విదోత్మన త్వచ్చిద్రేణ పవిత్రేణ సో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీః మధునక్తం ముతోషచ మధుమత్పార్దివగం రజః మధుద్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగు అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాద్రంద్రాయ సుహవీతు నామనే
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాం అదాభ్య. చాలు. సరే మామూలు నీళ్ళు కూడా జల్లమ్మ. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోపశవతమోరసస్తస్య భాజీతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. పంచామృత స్నానేన శుద్ధోతిక స్నానం సమర్పయామి. చాలు. ఈసారి ఇలాగ ఆ తోమలపాకులో నీళ్ళు అలా ఉంపేమో పల్లెల్లో అది వంపేసి ఇప్పుడు ఆ రూపుకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టమ్మా. గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టి ఆ రూపుని తమలపాకుతో సహా ఇలా లక్ష్మీదేవి దగ్గర పెట్టేసుకోండి. వరలక్ష్మీదేవి దగ్గర పెట్టుకోండి. మీరు ఏదైనా ఆభరణాలు చేయించుకుంటే కనుక నగలు, బంగారపు నగలు అవి కూడా ఇలా లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ రూపు పెట్టుకున్న తర్వాత తోరము కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఈసారి మనం వరలక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమాపహ. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. ధ్యాయామి. అమ్మవారి దగ్గర వేసేయండి పుష్పం. మళ్ళా ఇంకో పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఇలా ఉద్ధరణతో నీళ్లు తీసుకుని అమ్మవారికి కాళ్ళు కడుగుతున్నట్టుగా చూపించి ఇలా వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధనీం శ్రియం దేవీ ముఫప్పయే శ్రీర్మా దేవీ చుషదాం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా ఉద్ధరణతో నీళ్లు తీసుకుని అమ్మవారి చేతులకు చూపిస్తున్నట్టుగా చూపించి పళ్ళెలు వదిలిపెట్టండి. ఓం కాంశో స్మితాం హిరణ్య ప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. వదిలిపెట్టండి. ఈసారి మళ్ళీ ఇంకోసారి ఉద్ధరణతో నీళ్ళు తీసుకుని మొహానికి చూపించి వదిలిపెట్టండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనస్యతాం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. చాలు. స్నపయామి. సార్ మళ్ళా ఈ పంచామృతాలు ఉన్నాయి కదా అవి అమ్మవారి మీద చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే ధతిక్రావన్నో అకారుషం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్య వితోత్పన్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మాధ్వీర్న సంతోషధీః మధుమత్పార్థివగుం రజః మధుద్యోరస్తు మధుమాన్నో వనస్పతిర్ మధుమాగు అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. గోక్షరిక స్నానేన స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాతంత్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే అదాభ్య. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. పంచామృత స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి మామూలు ఇల్లు చల్లండి వరలక్ష్మీదేవి మీద. ఇంకో పుష్పం ఉంది కదా అందులో. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి చీర ఉంటే కనుక ఆ చీర తీసుకుని నమస్కారం చేయండి. దీనికైనా పసుపు బొట్టు పెట్టకపోతే పెట్టండి, మేము పెట్టేశాం. పట్టుకోమ్మా. పట్టుకు నమస్కారం చేయండి. ఓం ఉపయితుమాం దేవసక కీర్తిశ్చ మణినాసః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తి. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. వస్త్రం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. అలా చూపించి పక్కన పెట్టేయమ్మా. ఆ చీరలా చూపించేసి పక్కన పెట్టేసుకోండి పల్లెల్లో ఎక్కడైనాను. ఈసారి జాకెట్ ముక్క ఉంటే కనుక జాకెట్ ముక్కకి కూడా పసుపు బొట్టు పెట్టి అమ్మవారు చూపించి పక్కన పెట్టండి. ఓం క్షుత్ పిపాశామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధించ సర్వాన్నుత మేగ్రహాత్. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. కంచుకం సమర్పయామి. చూపించమ్మా. ఇలా ఇచ్చేసే పక్కన పెట్టేసుకుందాం. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి గాజులు ఉంటే కనుక గాజులు తీసి నమస్కారం చేయండి.
లేదనుకోండి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసః కామమాకూతిం పశూనాం రూపమన్నస్య మయశ్రీ శ్రేయతామ్యచ శ్రీ వరలక్ష్మీపురాంబికాదేవ్యే నమః. ఆభరణం సమర్పయామి, అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. అలాగే ఏవైనా ఆభరణాలు ఉన్నా కూడా ఇప్పుడు పెట్టచ్చు మళ్ళీ అమ్మవారి దగ్గర. ఆభరణార్థమలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై సహిత అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట పుష్పాలు పూజ చేస్తూ ఉండండి, తర్వాత కుంకుమ పూజ చేద్దరు. కానీ మొట్టమొదట నేను అధాంగ పూజ చెబుతాను, పుష్పాలు పూజ చేయండి ఓం ఓం అనుకుంటూ. తీసుకోమ్మా, ఒక్క పుష్పం పూజ చేయమ్మా. ఓం చంచలాయే నమః. మీరు ఓం వరలక్ష్మీదేవ్యే నమః అనుకుంటూ వేయాలి, అర్థమైందా? ఇలా 3 వేళ్లతోటి అనమాట. ఓం వరలక్ష్మీదేవ్యే నమః అనుకుంటూ ఒక పుష్పం వేస్తుండండి. ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః జాననీ పూజయామి. ఓం పీతాంబరాయే నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయే నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సువాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రియే నమః నేత్రే పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీదేవ్యే నమః సర్వాణి లింగాన్ని పూజయామి. ఈసారి పుష్పాలుంటే పుష్పాలు చేయండి, పుష్పాలు అయిపోతే కుంకుమ పూజ చేయండి, మీ ఇష్టం, చేస్తూ ఉండండి. అలా కుంకుమ పూజ చేయమ్మా ఈసారి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం స్వరభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శూచ్యై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహపదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభయే నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్టయే నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రేణ సౌమ్యాయే నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం రూపమేష్మకదానందాయే నమః. ఓం వరలక్ష్మ్యే నమః. ఓం వసుప్రదాయే నమః. ఓం శుభయే నమః. ఓం హిరణ్యప్రాకారాయే నమః. ఓం సముద్రతనయాయే నమః. ఓం జయాయే నమః. ఓం మంగళాదేవ్యే నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం ప్రసన్నాక్ష్యే నమః. ఓం నారాయణ సమాశ్రితాయే నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వభద్రవారిణ్యే నమః. ఓం నవదుర్గాయే నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః.
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః. ఓం భవస్య దేవస్య పత్న్యై నమః. ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః. ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః. ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః. ఓం మహతో దేవస్య పత్న్యై నమః. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఇంకొక 2 అగరబత్తులు ఉన్నాయి కదా, అవి వెలిగించండి. ఇలాగే మంగళవారం మాటలు శ్రావణ మంగళవారం వ్రతం చేసుకోవాలి అన్నా, లేదా శ్రావణ మాసంలో వైభవలక్ష్మి వ్రతం చేసుకుంటారు అవి చేసుకోవాలన్నా, లేదా రాబోయే రోజుల్లో వినాయక చవితి పూజ కావాలన్నా, లేదా సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, ఇలాగ ఏ వ్రతం కావాలన్నా అన్ని రకాల పూజల వీడియోలు కూడా మనం ఈ ఛానల్లోనే మీకు లభ్యమవుతుంటాయి. కాబట్టి ఎవరైనా ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చక్కగా ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్య పూజ ఎలా చేసుకోవాలో వీడియోలు కూడా పెట్టాం. అవన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మీరు క్లిక్ చేసి భవిష్యత్తులో ఆ పూజలు కూడా మీరు చేసుకోవాల్సిందిగా, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా కామెంట్ పెట్టకపోతే మాత్రం ఓం వరలక్ష్మీదేవి హనుమాన్ కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. పూజ అంతా అయిపోయిన తర్వాత అయినా సరే ఆ పని మాత్రం చేయండి మర్చిపోకుండా. ఇదారు అగరబత్తుల పక్క చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే యచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టాక ముచ్చికి తీసేసి జగ్గ పల్లెల్లో పెట్టుకుని బెల్లం ముక్కు ఉంటే బెల్లం ముక్కు కొబ్బరికాయలో వేసి మీరు పరమాన్నం, పులిహార, బూర్లు, గారెలు, నైవేద్యాలు ఏవైతే మొత్తం నైవేద్యాలు అన్నీ కూడా ఇలా అమ్మవారి ఎదురుగుండా పెట్టుకుని ఇలాగా ఈ నైవేద్యాలన్నింటి మీద పుష్పంతో నీళ్ళు జల్లండి. నీళ్ళు జల్లమ్మ. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీపల సహిత గుడోపహార సహిత చిత్రాన్న సహిత సకల నైవేద్యం సమర్పయామి. సకల అమృతహారప నైవేద్యం సమర్పయామి. ఈసారి ఆ పుష్పం తీసుకుని పుష్పంతో ఇలాగ 5 సార్లు అలా అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఈసారి ఇలా ఉద్ధరణతో నీళ్ళు తీసుకుని ఇలా చూపించి వదిలిపెట్టండి 3 సార్లు. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఓం తామ్మ ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతంగావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి, గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఒక నీళ్ళ చుక్క జల్లండి దీని మీద, కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నీరాజనం చక్షుశ్రషిధారయా. ఈసారి ఓ పుష్పం పుచ్చుకుని పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నించుని నమస్కారం చేయండి. పట్టుకోమ్మా, పుష్పం పట్టుకోది. లేవండి, లేచి నించోండి, నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మహీంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశో భాషమపీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర వేసేయమ్మా అలాగే పుష్పాన్ని. ఈసారి 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాహి మానుకృపయా దేవీ శరణాగతవత్సలే అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన జగదీశ్వరి శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర వేసేసేయండి. ఈసారి మీ ఇంట్లో మీకు అవకాశం ఉంటే కనుక మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. మీరు వంగి నమస్కారం చేయమని అక్కడ సరిపోతుంది. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి ఈసారి పీట మీద, లెంపలు వేసుకోండి. ఈసారి చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమని బొట్టు పెట్టుకోండి. అమ్మవారి దగ్గర కుంకుమని బొట్టు పెట్టుకోండి. వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓ పుష్పం తీసి తలలో పెట్టుకోండి. వరలక్ష్మీ దేవతా ప్రసాదం లలాటం ధారయామి శిరసా గృహ్ణామి. ఓం సహస్రపరమా దేవీ శతమూలా శతాంకుర సర్వగం హరత మే పాపం దౌర్వాదు స్వప్రణాశని. ఇప్పటితోటి పూజ అంతా పూర్తయింది. ఇప్పుడు చక్కగా మనం కథ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చక్కగా అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఇప్పుడు మనం కథ శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. కథ వినే వాళ్ళందరూ అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజారణ పద్మార్కం గజారణ మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వకాలం సమయంలో ఏంటంటే శౌనకాది మహాములందరూ కూడా సూతుల వారిని చూసి అయ్యా, భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల ఐశ్వర్యాలు సకల సంపదలు అష్టైశ్వర్యాలు తృణప్రాయంగా కలిగేటటువంటి ఉపాయం ఏదైనా ఉందా అని అడిగారట. చాలా మంచి విషయాన్ని అడిగారయ్యా. అయితే ఇదే విషయాన్ని ఒకానొక సమయంలో కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చుని ఉండగా పార్వతీ అమ్మవారు కూడా పరమేశ్వరుని చూసి ఇలాగే అడిగింది. నాథా, భూలోకంలో ఉండే స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగడమే కాదు, సకల అద్భుతమైనటువంటి ఐశ్వర్యం కలగడమే కాదు, దీర్ఘ సౌమంగళ్యత్వం కలగడమే కాదు, ఎటువంటి కోరికైనా సిద్ధించే వ్రతం ఏదైనా ఉందా అని అడిగితే అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఏం చెప్పాడో అదే ఇప్పుడు నీకు చెబుతున్నాను వినండి అయ్యా. అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, ఓ పార్వతి, భూలోకంలో ఉండేటటువంటి స్త్రీల గురించి నీకున్నటువంటి ప్రేమ ఆప్యాయత చాలా సంతోషిస్తూ వాటి గురించి ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతం ఉంది, అది చెబుతాను విను. భూలోకంలో కాంచన నగరము అని ఒక నగరం ఉంది. ఆ నగరం ఎలా ఉంటుందనుకుంటున్నావు? బంగారు గోడలతోటి బంగారు ప్రాకారాలతోటి సకలైశ్వర్యాలతోటి తులతూపుతూ ఉండేటటువంటి నగరం అనమాట. అంటే ఆ నగరంలో ఉండే వాళ్ళందరూ కూడా కుబేరులు ఐశ్వర్యవంతులు. కానీ విచిత్రం ఏంటంటే ప్రతి గ్రామంలోనూ డబ్బును వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు కదా. అలాగే ఆ గ్రామంలో కూడా ఆ పట్టణంలో కూడా ఒక బేద కుటుంబం ఉందిట. అయితే ఆ బేద కుటుంబంలో చారుమతి అనేటటువంటి ఒక స్త్రీ ఉందిట. ఆవిడ ఎలాంటిది? చాలా పతివ్రత. పతివ్రత అంటే ఏంటంటే ప్రతిరోజు తెల్లవారుజామున లేవడము, భర్త కన్నా ముందర లేవడము, ఇల్లంతా శుభ్రం చేసుకోవడము, అత్తగారికి మామగారికి కూడా కావలసినటువంటి సపర్యలన్నీ కూడా చేయడము, పూజించడము, అలాగే భర్తను కూడా పూజించడము, అలాగే భర్త అడుగుజాడల్లో నడవడమే కాకుండా ఇంటిని అంతటినీ కూడా బాధ్యతగా సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రతిరోజు కూడా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేస్తూ కొలుస్తూ చక్కగా రోజు పొద్దున్న రాత్రి దీపం పెడుతూ, అంటే ఇంట్లో ఎలా ఉండాలో ఇల్లాలు ఆ రకంగా ముత్తైదువులాగా చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటూ ఉండేదట. అయితే ఒకరోజు విచిత్రంగా ఏం జరిగిందంటే కనుక రోజు సాయంత్రం పెందరాడే సామాన్లన్నీ పూర్తి చేసేసుకుని సామాన్లన్నీ సర్దేసుకుని తన యొక్క పనులన్నీ చేసేసుకుని పడుకుంటూ ఉంటుంది కదా. అలాగే ఆ రోజు కూడా చక్కగా పడుకుంటే ఒకరోజు ఏం జరిగిందంటే రాత్రి కలలో సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారే కలలో కనపడి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ పూజకి మెచ్చి
ముఖ్యంగా నీ భక్తికి మెచ్చి నీకు నేను కల్లో కనపడుతున్నాను. అయితే నీకు ఉండేటటువంటి దరిద్రం పోయి ఐశ్వర్యం కలగడానికి నేను ఒక ఉపాయం చెబుతాను. శ్రావణ మాసానికి అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున కనుక నువ్వు కనుక ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే నీకు దరిద్రము పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి కల్లో చెప్పిందిట. ఎప్పుడైతే కల్లో ఈ మాటలన్నీ వినపడ్డాయో వెంటనే చారుమతికి మెలకు వచ్చేసింది. వచ్చేసరికి ఇదేమిటి ఇదంతా కలగన్నానా నిజమా అని అసలు ఇంట్లో లక్ష్మీదేవి ఉందా అని చెప్పేసి ఇల్లంతా వెతికిందిట, అన్ని మూలలో వెతికిందిట. ఎక్కడ చూసినా లక్ష్మీ అమ్మవారు కనపడలేదు. ఓహో నేను నిజంగానే కలగన్నాను అనుకుని పడుకుంది, కానీ పాపం నిద్ర రాలేదు. సరే పొద్దునే లేచింది. లేచాక తనకు వచ్చినటువంటి కళని అత్తగారికి మామగారికి భర్తకి అందరికీ చెప్పింది. చెబితే వాళ్ళు కూడా చాలా సంతోషించి అమ్మ చాలా మంచి కళ వచ్చింది, అందులోని తెల్లవారుజామున వచ్చింది అంటున్నావు, తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి, అది కాకపోయినా అమ్మవారి నీ కల్లో కనపడింది అంటే కనుక ఇది ఆషామాషి విషయం కాదు, ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతము చెయ్యి అని చెప్పేసి అత్తగారు మామగారు భర్త అందరూ కూడా చక్కగా అనుమతి ఇచ్చారట. సరే ఎప్పుడు ఈ శ్రావణ మాసం వస్తుందా, ఎప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం చేద్దామని ఎదురు చూస్తూ ఉండేది. అంతేకాదు ఈ చారుమతి ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళందరికీ చుట్టుపక్కల వాళ్ళు కూడా తనకు వచ్చిన కల వృత్తాంతం అంతా చెప్పిందిట. వాళ్ళు కూడా దరిద్రంతో అనుభవిస్తూ ఉన్న వాళ్ళే. అయితే ఎప్పుడు ఈ శ్రావణ మాసం వస్తుందా అని ఎదురు చూశారు. సరే మొత్తం ఎలాగైతేనే వాళ్ళ అదృష్టం కొలది శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చింది. రాగానే చక్కగా ముందు రోజు ఏం చేశారంటే ఇల్లంతా కూడా శుభ్రంగా అలికి, ఆవు పేడతోటి అలికి చక్కగా ఇల్లంతా కూడా ముగ్గులు పెట్టుకుని, పంచవర్ణములతో కలిగిన ముగ్గులు పెట్టుకుని చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ రకంగా అలంకార బది కూడా చేసుకుని, అలాగే పిండి వంటలన్నీ తయారు చేసుకుని, అలాగే పూజ చేయించడానికి మాలాంటి బ్రాహ్మణులందరినీ పిలిచి, బంధువులు పిలుచుకుని, ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలుచుకుని చక్కగా భక్తిగా శ్రద్ధగా ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారికి పూజ అంతా చేశారట. చేసిన తర్వాత నైవేద్యవది పెట్టేసిన తర్వాత ఒక ప్రదక్షిణ చేశారట. ఒక ప్రదక్షిణ చేసేసరికి ఏమిటనుకుంటున్నారు, విచిత్రంగా కాళ్ళకి గల్లు గల్లుమని శబ్దం వినపడుతుందిట. ఇదేమిటి అని కాళ్ళు చూసుకుంటే కాళ్ళకి నిజంగానే బంగారపు ఆభరణాలన్నీ ఉన్నాయట. ఓహో చాలా అదృష్టం అనుకుని మళ్ళా ఇంకొక ప్రదక్షిణం చేశారట. చేసేసరికి ఏంటనుకుంటున్నారు, చేతికి గాజులు, వంకీలు, వడ్లానాలు, ఆభరణాలన్నీ వచ్చేసే ఉంటున్నాండా. ఓహో ఇదంతా వరలక్ష్మీదేవి అనుగ్రహం అనుకుని మళ్ళా ఇంకొక ప్రదక్షిణం చేశారట. చేసేసరికి ఏమిటి, వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి ఇల్లంతా బంగారుమయమైపోయింది. ఇంట్లో అనేక రకాల వాహనాలు, వస్తువులు అన్నీ తయారైపోయాయట. ఆఖరికి వాళ్ళ ఇళ్ళ నుంచి గజవాహనాలు లేదా గుర్రపు వాహనాలు ఇవన్నీ వచ్చేసి ఎదురుగుండా ఉన్నాయట. భర్త మొత్తం మీద ఎలాగైతేనే వ్రతమంతా పూర్తిగా పూజ చేసి అమ్మవారికి సంబంధించినటువంటి పూజ అయ్యాక అమ్మవారు బొట్టు పెట్టుకుని ప్రసాదం తీసుకుని వచ్చినటువంటి బ్రాహ్మడికి, ముఖ్యంగా ఇక్కడ బ్రాహ్మణ పూజ చాలా గొప్పది, ముఖ్యంగా పురాణాల్లో కూడా అదే చెప్పబడింది. ఎవరైతే పూజ చేయించారో ఆ బ్రాహ్మడికి చక్కగా విశేషంగా పాదపూజ చేసి ఆ బ్రాహ్మడికి విశేషంగా దక్షిణ తాంబూలాలు విశేషంగా ఇచ్చి సత్కరించి ఆయన ఆశీస్సులు తీసుకుని, అలాగే బ్రాహ్మణులతో కూడాను కుటుంబ సభ్యులతో కూడా భోజనం చేసి ఆ భోజనం అంతా పూర్తయిపోయిన తర్వాత అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారట. ఓహో ఇదంతా కూడా చారుమతి వల్లే కదా, చారుమతికి నిజంగా కల్లో కనపడకపోతే, చారుమతి చెప్పుండకపోతే మనం ఈ పూజ చేసేవాళ్ళం కాదు, మనకింత ఐశ్వర్యం వచ్చేది కాదు అనుకుంటూ చెప్పుకుంటూ మొత్తం మీద ఎవరైతే ఈ యొక్క పూజకు వచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి వెళ్ళకి వెళ్ళిపోతూ చారుమతిని మిక్కిలి పొగుడుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారట. అప్పటి నుంచి కూడా మానకుండా శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం ఏ ఇంట్లో అయితే లక్ష్మీ పూజ చేస్తారో, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఇంట్లో ఉండే దరిద్రం అంతా పోవడమే కాదు, ఇంట్లో ఐశ్వర్యం కురడమే కాదు, ఎటువంటి కోరికైనా సిద్ధించడమే కాదు, వాళ్ళకి సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి అని, ముఖ్యంగా సౌభాగ్యం కలుగుతుంది అని, ముత్తైదుతనం ఉంటుంది అని చెప్పేసి చాలా ప్రత్యేకగా మానకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారన్నమాట. ఈ వృత్తాంతాన్ని అంతటిని కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి చెప్పాడు. అలాగే శౌనకాది మహాములందరికీ సూతుల వారు తెలియజేశారు. కాబట్టి మనం కూడా భక్తి శ్రద్ధలో కథ విన్నాం కాబట్టి ఇప్పుడు ఆ 2 అక్షతలు శిరస్సు మీద వేసుకుని 2 అక్షతలు అలా పక్కన అమ్మవారి దగ్గర వేసేసేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా 2 అక్షతలు వేయొచ్చు. ఇప్పటితోటి వ్రతం అంతా పూర్తయింది. ఇప్పుడు ఈ కథ అంతా శ్రద్ధగా విన్నారు కదా, ఇప్పుడు మీరు అమ్మవారి దగ్గర పెట్టినటువంటి తోరము తీసి కట్టుకోండి. మరి మీరు ఏం చేస్తారంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేసినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరు ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు కనపడుతున్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపవచ్చు. ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటీఎం ద్వారా కానీ, ఎలాగైతే అలాగా స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. లేదు విదేశాల్లో ఉండేవారు అనుకోండి,
వాళ్ళకి గూగుల్ పేలో అవి లేవనుకోండి, ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీకు ఈ పూజా ఫలితం రావాలి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా విశేషంగా దక్షిణని ఈ క్యూఆర్ కోడ్లకి స్కాన్ చేసి పంపించవచ్చు అని ప్రత్యేకంగా కూడా తెలియచేస్తూ, అలాగే ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అమ్మవారిని ఓం అని పైకెత్తి కింద పెట్టేయండి. పూజ అంతా పూర్తయిపోయి మీరు సాయంత్రం కూడా పూజ చేసుకుంటే కనుక సాయంత్రం పూజ అయ్యాక ఓం అని ఎత్తండి. లేదు అనుకోండి ఇప్పుడు మామూలుగా ఎత్తేసేయచ్చు. అమ్మ పట్టుకోమ్మల ఓం యజ్ఞేన యజ్ఞమ ఇదంతా దేవాహస్తాన ధర్మాన్ని ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమాన సచందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవాహ. అలాగే ఈ కలసను కూడా ఒక్కసారి ఓం అని కదిపేయచ్చు. ఓం ప్రణవేన కుందముత్థాప్య. ఈ పూజ అంతా పూర్తయింది కదా, ఈసారి ఆ కుంకుమను చక్కగా అట్టి పెట్టుకుని రోజు బొట్టు పెట్టుకోండి. ఆ రూపు చక్కగా మెల్లో కట్టుకోండి. అలాగే మీ వచ్చినటువంటి మొత్తైదులతోటి వాళ్ళతోటి చక్కగా మీకు ఏదైనా తాంబూలాలు ఇచ్చుకోండి. అలాగే ఈ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత చక్కగా అందరితోటి కలిపి చక్కగా భోజనం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. మళ్ళా మనం శ్రావణ మంగళవారం వ్రతంలో కానీ లేదా రాబోయే రోజుల్లో చక్కగా గణపతి చవితి చేసుకుంటాం కదా, వినాయక చవితి పూజలో కానీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. మర్చిపోకుండా మాత్రం కింద కామెంట్లో ఓం వరలక్ష్మీదేవి అని మనం కామెంట్ పెట్టి తీరండి, లైక్ కొట్టండి. ఎందుకంటే ఈ వీడియోని కాస్త 10 మందికి చూపిస్తుంది యూట్యూబ్, అందరూ ఈ వీడియో చూసి పూజ చేసుకుంటారు కాబట్టి చక్కగా కొట్టండి. అలాగే రాబోయే రోజుల్లో ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లోనే రాబోతున్నాయి కాబట్టి పూజల వీడియోలు సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ స్వస్తి. అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి సాధ్యమ తల్లి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని తెలియజేస్తూ స్వస్తి.